అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమం ద్వారా యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది. ఎంతోమంది యువత వారి యొక్క లైఫ్ జర్నీని మనం తెలుసుకుంటున్నాం ఈ ఎపిసోడ్స్ ద్వారా. నేటి ధ్యాన యువలో మై లైఫ్ జర్నీ అనేటువంటి టాపిక్ ద్వారా గురు హేమంత్ యూకే పైమా మాస్టర్ ద్వారా మనం వారి యొక్క లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. నమస్కారం హేమంత్, వెల్కమ్ టు ధ్యాన యువ. ఎస్, మీ గురించి చెప్పండి. నా పేరు గురు హేమంత్. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను పుట్టడం, చదవడం అన్నీ ప్రొద్దుటూరే. లైక్ చిన్నప్పుడు 10th క్లాస్ వరకు నేను మొత్తం ప్రొద్దుటూరులోనే చదువుకున్నాను, పుట్టాను, అన్నీ అక్కడే జరిగాయి. నేను ధ్యానంలోకి నేను 12 ఏళ్ళ వయసులో అలా వచ్చాను. అంటే మీ పేరెంట్స్ అప్పటికే మెడిటేటర్సా? మా పేరెంట్స్ నేను దాదాపు ఒకే టైంలో వచ్చామన్నమాట. మీ పేరెంట్స్ 2007. అమ్మగారి పేరు రాజలక్ష్మి, మా నాన్న గురుప్రసాద్. ఓకే. వాళ్ళు అక్కడ ప్రొద్దుటూరులో అరౌండ్ 2005, 2006 అలా వచ్చింది. మాకు 2007లో తెలిసింది. అప్పుడు అక్కడ ప్రొద్దుటూరులో ఉండే మేడం చంద్రకళ గారని, అక్కడ మెడిటేషన్ సెంటర్ ఉండేది. ఆ మెడిటేషన్ సెంటర్ దగ్గరే మా ఇల్లు కూడా. సో అలా చెప్పడము, నేను అక్కడికి వెళ్ళడము. ఈవినింగ్ చిల్డ్రన్స్ బ్యాచ్ పెట్టారనమాట. ఈవినింగ్ 6 to 6:20 ఈవినింగ్ చిల్డ్రన్స్కి, 6:30 to 7:30 లేడీస్కి అలా పెట్టారు. సో ఫస్ట్ నేను వెళ్తా ఉన్నా, నాకు ఇంట్రడ్యూస్ చేశారు అమ్మ వాళ్ళు. సో అలా ఒకసారి ఒక 20 minutes ఏం చెప్తారో చూడు, ఏం చేస్తారో చూడు, బాగుంటుంది ఎక్స్పీరియన్స్, లెట్స్ ఎక్స్పీరియన్స్, అంతే కదండి. ఫస్ట్ మనకి ఏమవుతో తెలియదు. సో గో అండ్ ఎక్స్పీరియన్స్, నచ్చితే కంటిన్యూ, అదర్వైజ్ అంతే. ఇట్స్ అప్ టు యూ అని వదిలేశారు. సో నేను అలా వెళ్ళేసి ఒక 20 minutes మెడిటేషన్ చేసుకొని చాలా బాగా అనిపించేది. ఏ క్లాస్లో అప్పుడు? నేను 6th క్లాస్ అలా ఉన్నాను. 2007లో 6th క్లాస్. ఓ మై గాడ్. ఓకే. ఆ టైంలో నాకు ఇట్లా చెప్పారు, 20 minutes వెళ్ళేవాడిని. దాని తర్వాత మా అమ్మగారు మళ్ళీ జాయిన్ అయ్యేవారు 6:30 కల్లా. నేను ఇంకా ఇట్లా రివర్స్ ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఆ టైం అనేది బెస్ట్గా ఉపయోగపడింది. ఎందుకంటే నేను స్కూల్ నుంచి వస్తాను, అక్కడికి వెళ్తాను, దాని తర్వాత మళ్ళీ చదువుకుంటాం కదా, హోంవర్క్ కానీ అలా చేస్తాం కదా. సో ఈ 20 minutes దాని మీద బాగా ఎఫెక్ట్ చూపించేది అనమాట. సో ఇన్స్టాంట్గా నాకు తెలిసిపోయేది, ఓకే మెడిటేషన్ వస్తేనే చాలా పీస్ ఆఫ్ మైండ్, అంతా కంప్లీట్గా మనం చేసుకోవాల్సిన వర్క్ కానీ ఏది ఫోకస్ చేసుకోవాలన్నా బాగా అనిపించేది. సో అందుకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే ముందు అంత లేదే, కొంచెం టైర్డ్ అయిపోయి ధ్యానం స్టార్ట్ అయినప్పటి నుండి డిఫరెన్స్ తెలిసి కొంచెం స్టార్టింగ్ అంటే చైల్డ్ గా అంత తెలియకపోయినా బట్ కొంచెం హ్యాపీనెస్ వచ్చేది, చేస్తున్నాం బాగుంది కదా. ఓకే. పొద్దు నుంచి 8 నుంచి దాదాపు ఈవినింగ్ స్పోర్ట్స్ క్లాస్ అని, స్కూల్ అని అన్ని బిజీ అయిపోయిన తర్వాత ఒక 20 minutes రిలాక్స్ లాగా అనుకో, బాగా హ్యాపీనెస్ వచ్చేది. మళ్ళీ రీస్టార్ట్ అయినట్టు అనిపించేది అనమాట డే. ఓకే. ఆ డే అయిపోయింది, మళ్ళీ ఒక డేలోనే సెకండ్ పార్ట్ లాగా అనిపించేది. సో అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని. అట్లనే చాలా వరకు కంటిన్యూ చేశాను. 9th, 10th క్లాస్ వరకు వెళ్తూనే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను కదా లోకల్లో, ప్రొద్దుటూరులో. అలానే వెళ్తున్నాను, బాగా హెల్ప్ అయ్యేది. అట్లనే యూజ్ చేసుకుంటూ వచ్చాను. మా ఫ్రెండ్స్ కొంతమందికి చెప్పాను, వాళ్ళు కొన్ని డైలీ రాకపోయినా అట్లీస్ట్ ఏదైనా ఈవెంట్స్ జరిగినా, స్పెసిఫిక్ ఈవెంట్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు. ఓకే, అక్కడ దాకా బాగుంది. సో 10th క్లాస్కి వచ్చింది. ఇంకా అందరికి ఎగ్జామ్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కదా. నాకైతే సేమ్, నాకేం పెద్దగా 10th క్లాస్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్, అక్కడికి వెళ్ళి రాయాలా, పేపర్లో వస్తాయి అవి ఇవి అని చెప్పారు. ఏం అనిపించలేదు, ఏం నో ప్రెషర్. 6th నుంచి అంటే 4 years దాదాపు చేశాం కాబట్టి ఏం అనిపించలేదు. యాక్చువల్గా నార్మల్ యూనిట్ టెస్ట్కి ఎట్లా వెళ్తామో అట్లనే అలా వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసి ఈవినింగ్ రావడం, అంతే. అలానే అనిపించేది, అంతే సేమ్. ఆ జర్నీ అట్లా ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే ఆల్రెడీ 6thలోనే అయిపోయింది, అది సీడ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో 10thకి నో డిఫరెన్స్, వీఆర్ ఆల్రెడీ ఇన్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఓకే. సో అక్కడికి దాని తర్వాత మళ్ళీ 10thలో అది డిసైడింగ్ పార్ట్ 10th అనేది. సో ఎలా వెళ్ళాలి, ఏం కథ, మల్టిపుల్ స్ట్రీమ్స్, ఏది ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, లాయరా, ఇన్ని డీవియేషన్ ఎన్నో ఉన్నాయి మళ్ళీ స్ట్రీమ్స్. మళ్ళీ అందులో కూడా వేరే పాస్ డొమైన్స్, సబ్ డొమైన్స్. అందులో నేను అనుకునేది ఏంటంటే, లెట్స్ టేక్ ఎ పాత్, ఒక పాత్ తీసుకుందాం, ఇంకా తిరిగి చూడకూడదు. ఓకే, అంతే. లాస్ట్ ఇంకా అక్కడికి చదువు అంతా స్టార్టింగ్ 10th నుంచి, మామూలు ఇంటర్లోనో ఎప్పుడో తీసుకుంటారట డెసిషన్, అలాంటిది నేను 10thలో తీసుకోవాలనుకున్నా. 10thలో తీసుకొని ఓకే లెట్స్ స్టిక్ ఆన్ టు వన్ పాత్, ఒక స్టెప్ వేద్దాం ఇందులో, ఇంకా లైఫ్ లాంగ్ ఇదే నా కెరియర్, ఇదే నా ప్రొఫెషన్, ఇదే నా ఆల్ ఇన్ వన్ అనుకోవాలా అనుకున్నా. అలా నేను చార్టెడ్ అకౌంట్సే తీసుకున్నా 10thలో. ఓకే. సో ఇంటర్మీడియట్ నుండే కోర్స్ జాయిన్ అవ్వడం. 10th తర్వాత నుంచి ఇంకా అదే. ఎన్ని ఇయర్స్ అది? 5 years ఉంటుంది.
ఓకే. అన్ని కరెక్ట్‌గా పాస్ అయితే 5 ఇయర్స్. హ్మ్. లేదంటే ఎంత టైం లేదంటే పట్టదు. ఎంత టైం పడతదో తెలీదు. ఇప్పుడు కూడా రాసేవాళ్ళు దాదాపు 40, 50 ఇయర్స్‌లో కూడా రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మరి 20 ఎన్ని నుంచి ఇయర్స్ స్టార్ట్ చేసి. పట్టింది? నాకు కరెక్ట్ 5 ఇయర్స్. అంటే ధ్యానం యొక్క పవర్ ఉంది. ఆధ్యాత్మిక ఎగ్జాక్ట్‌లీ. శక్తి ఉంది. చాలా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే హేమంత్, సిక్స్త్ నుండే ధ్యానం చేయడం వల్ల అసలు సోల్ ఎంపిక చేసుకొనొచ్చిన లక్ష్యానికి అలైన్ అయినట్టు అనిపిస్తుంది. డూ యూ ఫీల్ దట్? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. నాకు అలా అనిపిచ్చింది. ప్లస్ అలాంటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ నన్ను సపోర్ట్ చేసిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. మా పేరెంట్స్ ఆల్రెడీ మెడిటేషన్‌లో ఉన్నారు. నాకంటే జస్ట్ ఒక 6 మంత్స్ ముందర అలా వచ్చారు. మళ్ళీ నాకు చెప్పారు. సో, దే ఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. సో, నాకేమనిపించిందో ఆల్రెడీ వాళ్ళు ఫీల్ అయ్యారు. హ్మ్. సో, నేను చెప్పేదానికి దే కుడ్ ఏబుల్ టు రిలేట్. బస్ వండర్‌ఫుల్. నాకేదో కొత్తగా తెలిసుంటే, అరే! ఏదో చెప్తున్నాడులే, ఏదో హ్మ్. సంథింగ్ బ్లా హ్మ్. బ్లా చెప్తున్నాడే అనుకుంటారు. కానీ హ్మ్. దే ఆల్రెడీ ఇన్ ద పాత్. ఆ రైట్. పాత్‌లో ఉన్నవాళ్ళు కాబట్టి, సో, నేను ఫేస్ చేసిందంతా ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేశారు. సో, ఒక జర్నీ మా ఫ్యామిలీ జర్నీ ఒకే టైంలో, ఒకే స్ట్రీమ్‌లో అలా ఎళ్ళింది. సో, గ్రేట్ వి అసలు. షేర్ ఫ్యామిలీ అంతా ఒకేసారి జర్నీ స్టార్ట్ చేయడం అనేది వెరీ రేర్. అందుకే వండర్‌ఫుల్. వి షేర్ మ్యూచువల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. నీకలా అయిందంటే నాకు గూడా ఇలానే అయింది. ఓకే. సో, వి కుడ్ ఏబుల్ టు రిలేట్ ఈచ్ అదర్. ఇంకా కన్వర్జేషన్ బెటర్‌గుండేది. ఇద్దరు తెలిసిన పర్సన్స్ మాట్లాడేదానికి, ఇద్దరు తెలియని పర్సన్ మాట్లాడడానికి చాలా తేడా ఉంటది. రైట్. సో, అలా నేను కన్వర్జేషన్ చేస్తా ఉంటే బాగా ఎఫెక్టివ్‌గా అనిపిచ్చేది. ఇంకా అటు సైడ్ నుంచి ఇన్‌పుట్స్ వచ్చేవి. మా రైట్. అమ్మగారు చెప్పడం గానీ, అదే మా రిలేటివ్స్ చెప్పడం గానీ, మా రిలేటివ్స్‌ని కూడా తీసుకొచ్చాము ఇందులోకి. హ్మ్. వావ్! స్టార్టింగ్‌లో నుంచే. ఓకే. ఎందుకంటే మా ఫాదర్‌కి ఏది జేసినా, ఏ మంచి జేసినా, ఏ ఏ ఏదైనా అడిషనల్ ఇన్‌కమ్ గానీ, ఏదైనా వృత్తి స్టార్ట్ జేసినా, నలుగురికి చెప్పడం ఆయనకి ఒక ఆనవాయితీ అనమాట. హ్మ్. అందరికీ చెప్దాం, అందరిని తీసుకొద్దాం, యెస్. అందరూ అందరం కలిసి అందరూ ఎదగాలి. కలిసి ఎదగాల. అది. హ్మ్. ఆ మైండ్‌సెట్‌లో ఉండేవారు. వావ్! ధ్యానం తెలిసిన ఒక 6 మంత్స్‌కే అందరికీ చెప్పేసారనమాట. రైట్. మా దగ్గర బంధువులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పేసారు. సో, ఓకే. ఆల్‌మోస్ట్ మా సరౌండింగ్స్‌లో ఉండే వాళ్ళంతా ఆల్‌మోస్ట్ అదే టైంలో వచ్చారు మెడిటేషన్‌కి. సూపర్ అసలు. మరిప్పుడు 10థ్‌లో డెసిషన్ తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. 5 ఇయర్స్. అక్కడేనా చదివింది? ప్రొద్దుటూరులో కాదు. నేను చదివింది నేను ఇంటర్‌కి తిరుపతికెళ్ళాను. ఓకే. సో, అప్పట్లో ప్రొద్దుటూరులో అంత లోకల్ కాలేజెస్ అంత ఉన్నాయి హ్మ్. గానీ, నాకంతగా బాగా అనిపియలేదు. ఇంకా బెటర్‌గా ఉండాలా. ఇంకా రైట్. ఫర్దర్ స్టడీస్ కానీ, ఆర్టికల్‌షిప్ అని ఒక ఇంటర్న్‌షిప్ లాగుంటది. దానికి సిటీకెళ్ళాలా. సో, రైట్. లెట్స్ గో ఔట్ అండ్ ఎక్స్‌ప్లోర్ అన్నట్టు అనుకున్నాను. సో, అందరూ సహకరించారు. సో, తిరుపతికెళ్ళాను ఫస్ట్ ఆఫ్ హాస్టల్. ఆల్. హాస్టల్. హ్మ్. ఫస్ట్ ఇక్కడ టైమ్. స్టార్ట్ అయింది అసలు ఇక్కడ జర్నీ. స్టార్ట్ అయింది అసలు ఆ! జర్నీ. ఏంటి అది? మెడిటేషన్ అక్కడ ఎలా యూజ్ అయింది? పీర్ ప్రెషర్ ఉంటది. ఎన్‌వి ఉంటది. ర్యాగింగ్‌లుంటాయి. మరి హౌ డు యూ కోప్ అప్? సీఏ కరిక్యులంలో ఎస్పెషల్లీ ర్యాగింగ్ ఉండవండి. అది బతికిపోయినాం అక్కడ. అది ఎందుకంటే అది కూడా చెప్తాను. ఎందుకంటే ఇంజినీరింగ్‌లో గాని, డాక్టర్‌లో గాని జూనియర్, సీనియర్ కాన్సెప్ట్ ఉంటది. ఉంటది. ఇక్కడ సీఏలో నో జూనియర్, నో సీనియర్. ఎందుకంటే 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు 50 మీతో ఇయర్స్ పాటు. వాళ్ళు కూడా ఉంటారు మీతో పాటు. ఓహ్ మై గాడ్! నువ్వు జూనియర్ ర్యాగింగ్ చేసావనుకో, ఒక 2 ఇయర్స్ టైమ్ స్పాన్. ఆ! ఆ అబ్బాయి మళ్ళీ నీకు సీనియర్ అయితాడు. నువ్వు జూనియర్ అయితావు అప్పుడు. ఓకే. ఇది ఏ కరిక్యులంలో ఉండదు. ఓన్లీ స్టాండర్డ్‌గా సీఏలోనే వీళ్ళే ఉంటది. సీనియరు, నో వీళ్ళే జూనియర్, నో జూనియర్ అని సీనియర్. ఉండదు. వావ్! నో వావ్! జూనియర్, నో సీనియర్ కాన్సెప్ట్. డన్. ఎవ్రీబడీ ఈక్వల్. ఇప్పుడు హ్మ్. మెడిటేషన్‌లో ఎవ్రీబడీ మెడిటేటర్ ఎలా అంటారో, సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టర్ అనేదేం ఉండదు. అంతే. అట్లనే సీఏలో కూడా నో జూనియర్ స్టూడెంట్, నో సీనియర్ స్టూడెంట్. ఓకే. ఎవ్రీబడీ ఈస్ ఎ సీఏ స్టూడెంట్. సీఏ. కంప్లీట్ అయితే ఈస్ ఎ సీఏ అంతే. సీఏ స్టూడెంట్, ఆర్ సీఏ కంప్లీటెడ్. సీఏ కంప్లీటెడ్ అంతే. ఈ ఓహ్! రెండే ఉంటాయి. డన్. సో, మరి అందుకు నో ర్యాగింగ్ అన్నమాట. రైట్. మరి హాస్టల్ ఎన్విరాన్మెంట్ కోప్ అప్ అవ్వాలంటే ఎలా హెల్ప్ అయింది మెడిటేషన్? ఫస్ట్ టైమ్ బయటికెళ్ళాను. ప్రొద్దుటూరు నుంచి కొత్త ప్లేస్‌కి. లైక్ అందరూ ఫ్యామిలీతో ఉన్నాను. ఇప్పటి వరకు ఒక 15 ఇయర్స్, 16 ఇయర్స్ వరకు ఫ్యామిలీతో ఉన్నాను. ఎన్విరాన్మెంట్ సెట్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఫస్ట్ టైమ్ బయటికెళ్ళాను. ఒక కొత్త ఎన్విరాన్మెంట్ జూసాను. వీళ్ళు కొత్త మన ఫ్రెండ్స్ అనే జోన్‌లో ఉన్నాను. వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేయడం, వాళ్ళతోనే ఉండాలి. ఎవరు ఉండరు కదా! ఇంక హాస్టల్‌లో. అందుకు ఇంక వాళ్ళతోనే ఉండడం వల్ల తట్టుకోలేకపోయాను. హోమ్ సిక్ వచ్చేసింది. జస్ట్ హ్మ్. ఒక 1 మంత్ ఆ టైంకే హోమ్ సిక్. ఓకే. ఇంటికెళ్ళిపోదాం. చలో ప్రొద్దుటూరు అనే బాటలో ఆల్రెడీ హ్మ్. స్టార్ట్ చేశాను. అలా చెప్పేసాననమాట ఇంట్లో. నా వల్ల అయితలేదు. నేను ఇంటికొచ్చేస్తా. ఇంటి దగ్గర ఉండే కాలేజ్‌ని చదువుకుంటా అని. ఆ టైంలో మెడిటేషన్ అనేది ఇంకా బాగా ఉపయోగపడిందనమాట. మా అమ్మగారు చెప్తుండేవారు. ఓకే. బయటికెళ్ళావు. నీ గోల్ ఒకటి అనుకోని ఎళ్ళావు. ఇప్పుడు మళ్ళీ బ్యాకొస్తే మొత్తం నీ జర్నీ అంతా మళ్ళీ ఒక ఏమంటారు? ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతది. ఎందుకంటే మళ్ళీ ప్రొద్దుటూరుకొచ్చి, మళ్ళీ చూసుకొని ఇదంతా డిస్టర్బెన్స్ అవుతది. నువ్వు ఏమనుకోని ఎళ్ళావో అదొకసారి గుర్తు తెచ్చుకో.
మెడిటేషన్ చేసుకో అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేవారు. ఒక 2-3 వీక్స్ అలానే అయింది. నేను వచ్చేస్తా అని చెప్తున్నాను. వాళ్ళు ఇట్లా నన్ను కొంచెం హ్యాండిల్ చేస్తా ఉన్నారు. సరే ఇంక ఫైనల్‌గా నాకొక 2-3 వీక్స్ కొంచెం బాగా హెల్ప్ అయిందనమాట. నన్ను నేను అండర్‌స్టాండ్ చేసుకొని ఎందుకొచ్చాను నేనిక్కడికి, మళ్ళీ ఎందుకెళ్ళిపోవాలనుకుంటున్నా. ఈ జర్నీలో మెడిటేషన్ అనేది కొంచెం నాకు బాగా బెటర్ అనిపిచ్చేది. మళ్ళీ అప్పుడెప్పుడో స్టార్టింగ్‌లో ఒక హ్యాపీనెస్ వచ్చేది కదా! ఒక జాయ్ వచ్చేది కదా! లోపల నుంచి. అలాంటిది మళ్ళీ ఒక పుష్ లాగా వచ్చిందనమాట. రైట్. స్టార్టింగ్ ఇదంతా గ్రాంటెడ్‌గా నడిచింది. ఆ! స్టార్టింగ్ ఇచ్చింది ఆ 6థ్‌లో ఉన్న పుష్ ఇక్కడ వచ్చింది మళ్ళీ ఒక రీగెయిన్, వావ్! రీబూస్ట్ లాగా వచ్చిందనమాట. హ్మ్. ఓకే. లెట్స్ గో. మళ్ళీ ఇదొక రీజర్నీ లాగా నీకు బయటకొచ్చేసావు. నో వన్ ఈస్ హియర్. నువ్వే ఈ సముద్రాన్ని ఈదాలా అనే ఒక మోటివేషన్ లాగా వచ్చిందనమాట. ఓకే. సో, అగైన్ మళ్ళీ నాకు రీస్ట్రెంత్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంక తిరిగి చూడలేదు. ఇంకా అదే కంటిన్యూ చేసేసాను. ఇంటర్ అయిపోయింది. స్టార్టింగ్ సీఏ ఫౌండేషన్ ఉంటది. అది ఫస్ట్ టైమ్‌లోనే క్లియర్ అయిపోయింది. మళ్ళీ సీఏ ఇంటర్ ఉంటది. మామూలు ఇంటర్, జూనియర్ ఇంటర్, సీనియర్ గాని సీఏ ఇంటర్ అని ఉంటది. అది ఫస్ట్ టైమ్ క్లియర్. సో, చాలా షాక్ అయ్యారు అసలు ఇందకి. ఇది ఫస్ట్ టైమ్ ఎలా క్లియర్ చేసావు? వితిన్ షార్ట్ స్పాన్. ఆల్మోస్ట్ 9 మంత్స్ ఉంటది టైము. 6 మంత్స్ ఎడ్యుకేషన్, 3 మంత్స్ ప్రిపరేషన్. ఆ 3 మంత్స్‌లో ఎట్లా క్రాక్ చేసావు? ఓకే. నాతో పాటు రాసినోళ్ళు ఎవరు పాస్ కాలేదు. ఓకే. నువ్వొక్కటే ఎలా అయ్యావు? ఈ క్వెషన్ మార్క్ అనేది ఉండదనమాట. ఓకే. అందులో సీఏ కరిక్యులంలో మళ్ళీ 2 గ్రూప్స్ రాస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2 సెపరేట్‌గా రాస్తే అక్కడికి పాస్ అవుతాం అనేటట్టు కాన్ఫిడెన్స్ ఉంటది. అలాంటిది నేను 2 కలిపి రాసిన. ఓహ్ మై సో, గాడ్! టోటల్ 7 సబ్జెక్ట్స్. ఆ 7 సబ్జెక్ట్స్ మళ్ళీ అట్ ఎ టైమ్ ఫస్ట్ అటెంప్ట్‌లో అయిపోయింది. సో, అది కొంచెం మిరాక్యులస్ అనమాట. నేను దానికి వావ్! పుష్ చేసుకుంటా వచ్చాను మెడిటేషన్‌లో. మిరాక్యులస్ థింకింగ్ అంటారు కదా! సో, థాట్ పవర్ ఉంటది అని ప్రూవ్ అయింది అక్కడ. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. పక్కన ఉండేవాళ్ళు ఆ ఆలోచనకే భయపడుతుండేవాళ్ళు. 2 గ్రూప్స్ ఒకేసారా? మన వల్ల కాదు. ఒకటొకటి చూసుకుందాం. మనకెందుకు అంత ఆలోచనలు? ఫస్ట్ ఒకటి అయిపోతే సాల్లే అనుకునేటట్లు ఆ ఉంటారు. థింకింగ్‌లో ఉన్నారు. యెస్. నాది కొద్దిగా అప్పట్లో మిరాక్యులస్ నాకు పాజిటివ్ థింకింగ్ అంటారు కదా! అట్లా నాకు ఆ థింకింగ్ ఉండేదనమాట. ఇక్కడ కంప్లీట్ చేస్తే 2 కంప్లీట్ చేద్దాం. ఎందుకు ఒక్కొక్కటి తీసుకోవాలా? అది మిరాక్యులసే. పాజిటివ్ కాదది. అందరిలాగా నేను నీకన్నా బెటర్ అంటే పాజిటివ్ అయితది. పాజిటివ్ అయితే. లేదు 2 కంప్లీట్ చేయాలంటే దట్ ఈస్ మిరాక్యులసే. బయటికి చెప్పకపోయినా లోపల తెలుసు. లోపల తెలుసు. అది అది అనరాదు కదా! అనేది. ఓకే. నేను చెప్తే అది యారోగెంట్, ఎక్కువైతది. ప్రౌడ్ అంటారు. Yes. అందుకు నేను చెప్పకుండా ఉన్నా. బట్ Done. నాలో నాకు తెలుసు. సూపర్. కంప్లీట్ చేద్దాం. లెట్స్ డూ ఇట్ అంతే. సో, అలా సీఏ ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్‌కి బయటికెళ్ళాము. ఆర్టికల్‌షిప్ అంతా ఒక 3 ఇయర్స్ ఒక ఆడిటర్ దగ్గర వర్క్ చేయాలా. సో, దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ సమ్ ప్రిపరేషన్స్ అని లైక్ వేరే ఊర్లకెళ్తుండాలా, ట్రావెల్ చేస్తాము, ఆడిట్ చేస్తాం. ఇప్పుడు వేరే కంపెనీస్ ఉంటాయి. అలా ఎళ్లి మేము ప్రిన్సిపల్ ఆడిటర్ తరపున మేము ఆడిట్ చేస్తామనమాట. ఆయన అసిస్టెంట్‌గా. సో, అలా చేస్తాం. మళ్ళీ ఫైనల్ దగ్గర మళ్ళా ఒక రభస వచ్చి పడింది. మళ్ళీ రాయాలి ఎగ్జామ్స్. సో, సీఏ ఫైనల్ ఇది రాస్తే కంప్లీట్. అప్పుడు సీఏ కంప్లీట్ అంటారు. చార్టర్డ్ అకౌంట్ కంప్లీట్ అయిపోతది. నీకు మెంబర్‌షిప్ అన్ని నువ్వు ప్రాక్టీసింగ్ సీఏ ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ యాస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ దిస్ సొసైటీ. వావ్! సో, అది టర్నింగ్ పాయింట్ అనమాట. సో, అక్కడ మళ్ళా ఇదే క్వెషన్ వచ్చింది. 2 గ్రూపా? 1 గ్రూపా? ఏం రాయాలా? ఏం రాయొద్దు? అప్పుడు కూడా సేమ్ అదే. ఆ టేక్ అవే మళ్ళీ నాకు ఉపయోగపడింది. మిరాక్యులస్ థింకింగ్ అని చెప్పారు కదా! అదే మళ్ళీ ఫైనల్‌లో మళ్ళీ చేశాను ఇది. మళ్ళీ 2 గ్రూప్స్. లెట్స్ టేక్ ఇట్ ఇన్ వన్ గో. ఓకే. డన్. సో, ఇదే థాట్ పవర్, ఇదే నాలెడ్జ్, ఇదే అవేర్‌నెస్‌తో ఉన్నాను కంప్లీట్‌గా. ఇంక నో సెకండ్ థాట్ అసలకి. ఇక్కడ ధ్యానం ఉపయోగపడింది ఏందంటే నెగెటివ్ థాట్ అనేది లేదనమాట. అది. పుష్ బ్యాక్ లేదు నాకు. ఏమవుతది మన వల్ల ఎందుకు? అలాంటి నెగెటివ్ ఒక్కటి కూడా లేదు. సంకల్పమే గాని వికల్పాలు లేవు. ఏవి లేవు. ధ్యానం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే వికల్పాలు లేకుండా కేవలం సంకల్ప శక్తితో ఉంటాము. యువర్ ఫోకస్ ఇస్ స్ట్రైట్. డన్. ఒక పాయింట్ చూసావు ఇంకంతే. ఇంకా దానికి ఎదురు తిరిగి చూసే అవసరం లేదు. సూపర్. దానికి ఇఫ్స్ అండ్ బట్స్ ఏం లేవు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ప్లెయిన్. డన్. అంతే. సో, అలా 2 గ్రూప్స్ కంప్లీట్ అయిపోయాయి. అది కూడా చాలా మందికి మిరాక్యులస్ థింకింగ్. ఎలా అయిపోయాయి 2 గ్రూప్స్? అది ఫైనల్. సో, ఇట్లా 4.5 ఇయర్స్‌లో టోటల్ సీఏ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో, ఈ పార్ట్‌లో వితౌట్ మెడిటేషన్ నా లైఫ్‌ని అజ్యూమ్ చేసుకోలేను. ఓకే. ఎందుకంటే దేర్ ఈస్ లైక్ ఎన్ని పుష్ బ్యాక్స్ ఎన్ని ఉంటాయో ఐ కెనాట్ ఇమాజిన్. సో, అవన్నీ ఏం లేవంటే దేర్ ఇస్ ఎన్ సప్లిమెంట్ ఆఫ్ మెడిటేషన్. అది అంటే ఎనర్జీ బ్యాకప్ ఉంది డెఫినెట్‌గా. చాలా మందికి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలంటే ఫ్యామిలీయో ఎవరో అనుకుంటారు. ఫైనాన్షియల్ ఎవరికి వాళ్ళకు ఉండాల్సిన ఆ శక్తి, ఆ పవర్, ఆ విల్ పవర్ అంతే కదా. అదే మెడిటేషన్. విల్ పవర్ ఇస్తుంది మెడిటేషన్. వావ్. సో, అది అయిపోయింది. దాని తర్వాత ప్లేస్మెంట్. నాకేంటంటే సో,
జాబులు ఈవెన్ జాబ్స్ కోసం అప్రోచ్ అవ్వాలా, నాకెందుకో అలాంటివి లేదనమాట ముందు నుంచే. సో, క్వాలిఫై అవ్వి, జాబ్ చూసుకొని ఇంత వద్దు ప్రాసెస్. మనం ముందే వర్క్ చేద్దాం. ముందే జాయిన్ అయిపోదాం కంపెనీలో. మనకు ఆల్రెడీ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, లెట్స్ యూజ్ అడ్వాంటేజ్ చేసుకుందాం దాన్ని. సో, ముందే సీఏ క్వాలిఫై కాకముందే లెట్స్ గో టు ద కంపెనీ. మనకు కొంచెం ప్రీ ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా! అని ఐ అప్రోచ్ ఎ కంపెనీ. సో, అక్కడ కూడా నో సెకండ్ థాట్. నేను 2 కంపెనీస్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాను. 2 మల్టీనేషనల్ కంపెనీస్. హ్మ్. సో, 2 దాంట్లకి ఓకే అన్నారు. సో, ఫస్ట్‌ది ఎర్లీ ఆఫర్ లెటర్ వచ్చిందనమాట. ముందే జాయిన్ అయిపోవచ్చని. సెకండ్‌ది ఇంకా డిలే కావట్లేదు కాబట్టి సో, ఐ వెంట్ ద ఫస్ట్ వన్. అక్కడ నాకు సీఏ కంప్లీట్ అయ్యావు అని రిజల్ట్ రాకముందే ఐ జాయిన్డ్ ఎ కంపెనీ విత్ గుడ్ వావ్! ప్యాకేజ్. వావ్! దట్ ఈస్ అచీవ్‌మెంట్. అది అచీవ్‌మెంట్ లాగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి జాబ్స్‌కెళ్తారు. జాబ్ అది కంప్లీట్ కాకముందే నేను జాబ్ తెచ్చుకున్నాను. సో, ఆ కాన్ఫిడెన్స్ నాకిచ్చిందనమాట. రైట్. దాని తర్వాత ఇంక మళ్ళీ కంపెనీలో జాయిన్ అయ్యాను. మళ్ళీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత పాస్ అయ్యాను. ఓకే. మా మేనేజర్ అందరి ముందర చూసుకున్నాను నా రిజల్ట్. నేను పాస్ అయ్యాను అని. సో, ఓకే. ఎవ్రీబడీ ఫెల్ట్ హ్యాపీ. ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. దాని తర్వాత ఒక 1, 2 ఇయర్స్ చేశాను జాబ్‌లో. అప్పుడు అనిపించింది. సో, ఇండియాలో చేసాము. వి నో ద ఎన్విరాన్మెంట్. చెన్నై తిరిగాం, బెంగుళూరు తిరిగాం, కోల్‌కతా తిరిగాం, ముంబై తిరిగాం. సో, మన సిటీస్‌కి ఒక అడిషనల్ ఇంకొక కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త వర్క్ ఎన్విరాన్మెంట్ చేయాలని నాకు అనిపించింది. ఓకే. సో, నాట్ ఇన్ ఇండియా. సో, డిఫరెంట్ వర్క్ కల్చర్. సో, వేద వెస్టర్న్ సైడ్ గాని అలా వెళ్దాం, గల్ఫ్ గాని అలా వెళ్దాం అనుకోని నేను అప్పటినుంచే ఒక థాట్ ఉండేది బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద మైండ్. సో, ఓకే. వెస్టర్న్ కంట్రీస్‌కెళ్ళి అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది. సో, ఏం తేడా ఉంది అక్కడ. సో, అలా స్టార్ట్ అయిందనమాట. ఒక థాట్ అనేది. ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత. ఓకే. అప్పటినుంచే నేను జాబ్ స్టార్ట్ చేయడము. ఇట్లా ఆ టైంలో కోవిడ్. ఏమి కోవిడ్ ఉండవు. టైంలో. కోవిడ్ టైంలో. ఏమి ఉండవు. ఫ్లైట్స్ ఉండవు. అప్పుడు అనిపించింది నాకు అక్కడికెళ్ళాలని. మా ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే అసలకి అక్కడ ఉండే వాళ్ళే రివర్స్ రివర్స్ వస్తున్నారు. వస్తున్నారా? మనకు పోవడానికే ఫ్లైట్స్ లేవు. నువ్వు ఇప్పుడే ఎట్లా థింక్ చేస్తున్నావు అసలకి అబ్రాడ్‌కెళ్ళాలని. మిరాక్యులస్ థింకింగ్ అంటే ఇదే. ఓకే. సో, అప్పటినుంచి మళ్ళీ సేమ్ నాకు బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ మైండ్‌లో వెళ్ళాలనుకుంది. సో, ఐ విల్ ట్రై. ఓకే. ఒక ఎఫర్ట్ అయితే చేద్దాం నా సైడ్ నుంచి అని చెప్పి నేను జాబ్స్‌కి అప్లై చేస్తుండేవాడిని. దాదాపు జస్ట్ అప్లై చేయడమే కాబట్టి దాదాపు నేను 200-300 జాబ్స్‌కి అప్లై చేశాను. కనిపించిందల్లా నాకు ఈ జాబ్ ఇంట్రెస్టెడా అప్లై చేసేయి. రిజోనేట్ అయితే అంతే. అంతే. రెస్పాన్స్ ఇస్తే లెట్స్ సీ. ఎందుకంటే కోవిడ్‌లో అసలకి జాబ్సే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, లెట్స్ ట్రై అన్నట్టు అగ్రెసివ్‌గా ఎక్కడ కనిపిస్తే అక్కడ అప్లై చేయడము. అలా చేసుకుంటూ వెళ్ళాను. అది వస్తదా రాదా రిజల్ట్ అని కాదు. ఐ యామ్ డూయింగ్ మై ఎఫర్ట్. కరెక్ట్. ఐ యామ్ డూయింగ్ మై ఎఫర్ట్. నేను ఇప్పుడు అప్లై చేయాలనుకున్నా, నాకు జాబ్ చేయాలనిపిస్తుంది, నేను అప్లై చేస్తున్నా. అంతే. అలా చేసుకుంటా పోయాను. సేమ్ మా కంపెనీలోనే బయట అప్లై చేస్తున్నాను. సేమ్ మా కంపెనీలోనే యూకే హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఇన్ యూకే. ఓహ్ వావ్! సో, అక్కడి నుంచి నాకు జాబ్ వచ్చింది. సో, సేమ్ పొజిషన్ అక్కడికెళ్ళాలా విత్ 3 టైమ్స్ ఆఫ్ ప్యాకేజ్. ఇండియాలో ఎర్న్ చేసిన దానికంటే 3 టైమ్స్ ఆఫ్ ప్యాకేజ్. సో, నా ప్యాకేజ్ అంతా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయాలా, ఒక కొత్తదనం చూడాలా అని నేను అట్లా ట్రై చేస్తున్నాను. ఎక్స్‌పీరియన్స్ కోసం ఫోకస్ అంతా ఎక్స్‌పీరియన్స్, వర్క్ కల్చర్ మీద ఉండే. అంతే కదా మరి. ఇప్పుడు ఎవరైనా సచిన్ టెండూల్కర్ డబ్బులు రావాలని ఆడలా. ఆయనకు అది ప్యాషన్ కాబట్టి ఆడాడు. డబ్బులు, నేమ్ అండ్ ఫేమ్ వెనకాల వచ్చినాయి. అవి బోనస్ అనుకున్నాను అంతే. వెరీ నైస్ హేమంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన థాట్ ఇది. మిగతా ఏదొస్తుందో దాంట్లో కూడా ఉంటాయి. ఎందుకంటే అబ్రాడ్కి వెళ్తామంటే మన ఫ్యామిలీని అంతా వదిలేస్తాము, ఫ్రెండ్స్ అందరిని వదిలేస్తాము, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్. కానీ మనం అనుకున్న దానికోసం పోయా. మిగతా అని బోనస్ వస్తే వచ్చినట్టు, లేదంటే లేదనేటి అనే స్టెప్ తోనే వెళ్ళా. ఇక్కడ ఉన్న మినిమం గ్యారంటీ అయితే ఉంటది. ఇంతకన్నా బెటరే ఉంటుంది. అక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఓకే. ఆ ఉద్దేశంతో వెళ్ళా. సో, అక్కడ అదే టైంలో వాళ్ళు ఇక్కడి నుంచి ఎంప్లాయీ కోసం చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ లాట్ ఆఫ్ లేబర్ టర్న్ ఓవర్ వచ్చేసి, లేబర్ అంతా మానేసి, లైక్ పీపుల్ అంతా డిఫరెంట్‌గా వెళ్ళిపోతారు కదా కోవిడ్ టైంలో. అందరు డిస్పర్స్ అయ్యారని చెప్పి వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ లైక్ పీపుల్ మంచి ఎక్స్పీరియన్స్, సిమిలర్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారు. ఆ టైంలో నాకు ఆల్రెడీ 2 to 3 ఇయర్స్ బిల్డ్ అయింది సాలిడ్‌గా. ఓకే. వాళ్ళతో వర్క్ చేయడము ఇలా బిల్డ్ అయింది. సో, నేనే అప్రోచ్ అయ్యా. ఇంటర్వ్యూ ఇట్లా షెడ్యూల్ చేసుకోవడము, ఇట్లా అడగడము అని చేస్తూ వచ్చాను. సో, వాళ్ళు ఫైనల్‌గా ఒకరోజు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు నా మెయిల్‌కే రెస్పాండ్ అయ్యారు. ఓకే, దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాము.
అని చెప్పేసి వాళ్ళు షెడ్యూల్ చేశారు. 2 రౌండ్స్ అన్నారు ఇంటర్వ్యూ. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఆ 2 రౌండ్స్ నాకు అసలకి వాళ్ళు ఏదో పెద్ద క్వెషన్స్ అడుగుతారని బాగా ప్రిపేర్ అయ్యేలా 10% కూడా అడగలేదనమాట. ప్రిపేర్ అయిందా? ప్రిపేర్ అయిన దాంట్లో. అసలకి ఆ క్వెషన్సే అనిపియలేదు. నేను మామూలు ఫార్మల్‌గా ఇప్పుడు మేనేజర్‌తో మీరు ఎట్లా మాట్లాడుతున్నా అట్లనే మాట్లాడతాను. జనరల్ కన్వర్జేషన్ లాగా అనిపించింది ఇంటర్వ్యూ. అలా కూర్చున్నాను. కంప్లీట్ అయిపోయింది. అంతే. నెక్స్ట్ ఒక 1 వీక్‌కి చెప్పేశారు. యూ ఆర్ సెలెక్టెడ్. తొందరగా రీలొకేట్ అయిపోవాలా మే, జూన్‌లో చెప్పేశారనమాట. సో ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా మీరు రీలొకేట్ అయిపోవాలి యూకేకి. సో యూ ఆర్ గోయింగ్ టు వర్క్ దేర్ అని. సో ఇది మిరాక్యులస్ థింకింగ్ వల్లే వచ్చిందనుకుంటాను నేను. మిరాక్యులస్ థింకింగ్ కమ్స్ విత్ డూయింగ్ మెడిటేషన్. మెడిటేషన్ చేసినప్పుడే మిరాక్యులస్ థింకర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాం మనం. పాజిటివే మిరాక్యులస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది యువర్ లైఫ్ జర్నీ సేస్. వండర్ఫుల్ హేమంత్. మరి ఆ తర్వాత మెరైటల్ లైఫ్, మరి మెడిటేషను, వర్క్ లైఫ్ అండ్ మెరైటల్ లైఫ్కి ఎలా బ్యాలెన్స్ చేసింది? సో ఇక్కడ దాకా ఆల్మోస్ట్ యూకే జర్నీ అంతా ఇలా సాఫీగా సాగిపోయింది. వెకేషన్కి వచ్చాను. అప్పుడు దేర్ కమ్స్ ఏ థాట్ ఫ్యామిలీలో, మా అన్నకు మ్యారేజ్ అయిపోయింది కదా, సో మీకు కూడా మ్యాచెస్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఫ్రీ అండ్ ట్రాన్స్పరెంట్. ఎవరున్నా చెప్పేసాయి, ఏదైనా ఫీలింగ్స్ ఉన్నా చెప్పేసాయి. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ అరేంజ్ మ్యారేజ్. మ్యాచెస్ కోసం చూస్తున్నాము, ఇట్ వోంట్ బి గుడ్. సో ఏదైనా ఉంటే చెప్పేసాయండి, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. సో అందుకు అప్పుడు మ్యాచెస్ స్టార్ట్ చేసాము. మా మ్యారేజ్ అనేది ఒక 1 వీక్లో స్టార్టింగ్, తన్ని చూసినప్పుడు ఎంగేజ్మెంట్ ఒక 1 వీక్లో జరిగిపోయింది. అండ్ దెర్ ఈస్ ఎ లింక్ టు మహేశ్వర పిరమిడ్. ఓకే. ఆ టైంలోనే ఎప్పుడు జరిగిందంటే ఈ 10 డేస్ 21 to 30 ధ్యాన మహాయాగం టైంలోనే మా పెళ్లి చూపులు. ఏ ఇయర్లో? 2023 అంటే ధ్యాన మహాయాగం 2. ధ్యాన మహాయాగం 2. ధ్యాన మహాయాగం 1 2022 నుండి స్టార్ట్ అయింది. ఓకే, డన్. 2023 ధ్యాన మహాయాగం. నేను డిసెంబర్లో యూకే నుంచి రివర్స్ వచ్చాను ఇండియాకి వెకేషన్ కని. అప్పుడు ఇలా చూశారు సంబంధాలు. ఆ టైంలో చూసాము ఒక సంబంధం, ఆల్మోస్ట్ 23 ఆ టైంలో, 23rd డిసెంబర్ ఆ టైంలో చూసాము. నెక్స్ట్ ఆ రోజు నైట్కి టికెట్స్ ఉన్నాయన్నమాట హైదరాబాద్కి మా పేరెంట్స్కి. ఓకే. మా కట్టాలి ప్రోగ్రామ్ రావడానికి 3 డేస్కి. సో వాళ్ళు ట్రావెల్ చేశారు, 3 డేస్ ట్రావెల్ చేశారు. మా మదర్ నార్మల్గా కడతాలకు వస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయదు. సో కంప్లీట్ అవుట్ ఆఫ్ మైండ్. అంతే, ఓన్లీ ప్రెజెంట్ ఇక్కడే కంప్లీట్ 100% ప్రెజెన్స్ అని చెప్పేసి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసినా, ఈవెన్ మీ, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు అనమాట. ఎందుకంటే 3 డేస్ కంప్లీట్ 3 డేస్ అన్ని పక్కన పెట్టి ఒక ఇయర్లో 3 డేస్ అంతే. ఓకే. అలాంటిది మా అమ్మ పెళ్లి చూపులు అయిపోయి వెళ్ళిపోయారు హైదరాబాద్కి. నాకు ఎవ్రీడే 3-4 టైమ్స్ కాల్ చేసేది. ఈ ఎనర్జీ సోల్ కనెక్షన్ ఇక్కడ లాగుతుంది. ఓకే. సో ఇది బాగుంది మ్యాచ్. నువ్వేమనుకుంటున్నావు? ఇట్స్ నాట్ ప్రెషరింగ్ యూ, బట్ మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక గుడ్ అకేషన్, గుడ్ మూమెంట్ అనిపిస్తుంది. సో నువ్వేమనుకుంటున్నావు అని నాకు కాల్స్ వస్తున్నాయి అనమాట. నేను మామూలు కాల్ చేస్తే ఎత్తని వాళ్ళు, మా అమ్మగారు నాకు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే. సో మళ్ళీ ఓకే, నేనేం చెప్పానంటే సరే రండి, రివర్స్ రండి, మీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రండి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చూద్దాం ఒకసారి, నాకు కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం. ఈ వెంట్ ఆన్ 27th or 28th ఆ టైంలో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసాం. ఇంకా ఈ టైం నో డౌట్, ఇంకొకే క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఇక్కడ పత్రిజీ శక్తి స్థల ఎనర్జీ కూడా యాడ్ అయింది. ఓ హేమంత్, పత్రిజీ మెడిటేషన్ ఎనర్జీస్ ఆర్ విత్ యూ ఆల్వేస్. అందుకే నా మ్యారేజ్ కనెక్షన్ నేను ఎక్కువ మహేశ్వర పిరమిడ్ తో లింక్ చేస్తాను. ఎందుకంటే సో ఇది ఆరిజిన్ ప్రొద్దుటూరులో స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అయినా దెర్ ఈస్ ఎ లింక్ టు హైదరాబాద్. అంతే కదా, పత్రిజీ ఎప్పుడు మరి ఇక్కడి నుంచే కదా బిగిన్ చేశారు. సో అలా జరిగింది. మళ్ళీ వస్తేనే వెంటనే ఓకే, వీఆర్ 100% క్లారిటీ. వాళ్ళ సైడ్ కూడా అడిగాము, వాళ్ళు దే ఆర్ 100% క్లారిటీ. సో ఇంకా మరుసటి రోజు ఒక 1 day గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాము. డన్. నా ఫ్లైట్ ఆల్రెడీ, ఇది ఎలా కనెక్షన్ అంటే 31st నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, 29th నా ఎంగేజ్మెంట్ అయింది. నేను 31st నేను బుక్ చేసుకుని దాదాపు 3 months 4 months బ్యాక్. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి, పెళ్లి చూపులు అయ్యాయి, అంటే వచ్చిన విజిటింగ్ టైంలోనే ఇవన్నీ అయిపోయాయి. ఆ 31st కి కరెక్ట్ గా నీ వర్క్స్ అన్ని అయిపోయి యూ కెన్ గో బ్యాక్ టు యూకే అన్నట్టు అట్లా ప్లాన్ చేసుకున్నాను. నాకు తెలియదు ఫస్ట్ ఎంగేజ్మెంట్ అని అవుతుందని, మ్యాచెస్ అవుతుంది ఏం తెలియదు. 31st బుక్ చేసుకున్నా, అది 3 months బ్యాక్. సో ఆ జర్నీ అలా కంప్లీట్. అన్నీ అంటే మెడిటేషన్తో అలా వస్తాయి అనేది అర్థమైంది. రైట్. మెడిటేషన్ ఫ్యామిలీ చూజింగ్కి, అంటే ఒక లైఫ్ పార్ట్నర్ని చూజింగ్కి హెల్ప్ అయింది,
ప్రాపర్ డెసిషన్కి హెల్ప్ అయింది కదా. కరెక్ట్. వండర్ఫుల్. మరి నేటి యువతకి వాట్ ఈజ్ యువర్ మెసేజ్? నేనేం చెప్పదలుచుకున్నాను అంటే స్పిరిచువల్ జర్నీ ఓన్ స్టార్ట్ ఆఫ్టర్ 50 or 60. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ డే జీరో. డే జీరో కూడా కాదు, బిఫోర్ యువర్ మీ పుట్టుక ముందే స్టార్ట్ అవ్వాలి. బిఫోర్ కమింగ్ ఇన్ టు మదర్స్ వూమ్ యూ విల్ డిసైడ్. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది స్పిరిచువల్ జర్నీ. ఇప్పుడు అభిమన్యుడు కథ విన్నారు కదా, అవును. ఆ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ గర్భంలో ఉన్నప్పుడు అది వినడం స్టార్ట్ అయింది. సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానీ ఎవరికి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీ యొక్క స్పిరిచువల్ జర్నీ ఒకవేళ మీరు మెడిటేటర్ అయినా అయిపోయినా, లెట్ స్టార్ట్ డైవింగ్ ఇన్ టు స్పిరిచువల్ నాలెడ్జ్. మీకోసం కాదు, మీ యొక్క బేబీ ఫర్దర్ జనరేషన్ కోసం ఆలోచించండి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే డే జీరో కంటే ముందే వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ అందించాలా. సో దట్ ఈస్ మై మెసేజ్ ఫర్ ద వైడర్ ఆడియన్స్. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా గురు హేమంత్ యొక్క జర్నీ ద్వారా ఏం తెలుసుకున్నాం మనం. 6th క్లాస్లో ధ్యానం చేయడం వల్ల 10th క్లాసు జస్ట్ అట్లా సింపుల్గా కంప్లీట్ చేయడమే కాకుండా సిఏని కూడా కంప్లీట్ చేసేటువంటి విల్ పవర్ని, మెమరీ పవర్ని, తర్వాత ఫోకస్ని, ఏమేం కావాలో ఒక స్టూడెంట్కి అన్నీ ఇవ్వడం జరిగింది. 5 yearsలో కంప్లీట్ చేయడం, బిఫోర్ కంప్లీషనే జాబ్లో జాయిన్ అవ్వడం. అంటే మెడిటేషను మనకేం కావాలో వాటన్నిటిని మన దగ్గరికి తీసుకొస్తుంది అనడానికి గురు హేమంత్ యొక్క లైఫ్ జర్నీ ద్వారా మనం తెలుసుకున్నాం. రైట్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మనం ధ్యాన సాధనతో జాబ్ని క్రియేట్ చేసుకోవచ్చు, రైట్ లైఫ్ పార్ట్నర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనేదే మనం యూకే పైమా ద్వారా కూడా వారు ఎన్నో సర్వీసెస్ చేయడానికి ఎన్నో ప్రణాళికలు కూడా వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క యువత పిరమిడ్ యంగ్ మాస్టర్, ఆ మాస్టరీని సంపాదించాలంటే ధ్యాన సాధన తప్పనిసరి అని తెలుసుకున్నాం. అందరూ యువత ధ్యానం చేస్తూ అద్భుతంగా ఉన్నతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.